కళ్ళు మూసుకొని నోరు తెరిచి స్తుతిద్దామా. కొందరైతే మనుషులను ముఖస్తుతి చేస్తారండి, కొందరైతే ఊరికని పొగడతారు, మంచి మాట కొరకు పొగడతారు. కానీ బైబిల్ చెప్తా ఉన్నది ముఖస్తుతి పాపము అని. కానీ పొగడతలకు అర్హుడు, స్తుతించటకు అర్హుడు, స్తోత్రం చెప్పుటకు అర్హుడు. ఈ లోకంలో మనుషులు ఎవరు స్తుతించటకు అర్హులు కాదు, ప్రైజ్ చేయటకు అర్హులు కాదు. కానీ ఎవరు అర్హుడంట? ఎవరు అర్హుడంట? ఎర్ర సముద్రమును 2 పాయలు చేసిన దేవుడు, ఎండిన ఎముకలను సజీవంగా మార్చిన దేవుడు, చచ్చిన వారిని సైతం లేపే దేవుడు, ఆయన మాత్రమే పొగడ్తలకు అర్హుడంటండి. అట్టి దేవుని మనము ఆరాధిస్తుండగా ఎట్లా మౌనముగా ఉంటారు? స్తుతిద్దామా. స్వరమెత్తి బిగ్గరగా సర్వోన్నతుడైన దేవా నీకు స్తోత్రమయ్యా, కృప కలిగిన వాడా, కనికరించి దేవా నీకు మహిమ చెల్లిస్తున్నానయ్యా. స్తుతిద్దామా. ఏ నోరు మౌనముగా ఉండదు, ఏ ఒక్కరు మౌనముగా ఉండదు. ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆపాదిద్దామని. ఘనులు ఎవరు లేరయ్యా, నీవే ఘనుడవు. శక్తివంతులు ఎవరు లేరయ్యా, నీవే శక్తివంతుడవు. అభిషక్తులని నీవేనయ్యా అభిషేకము. సమస్త ఘనత నీకే ప్రభువా, నీకే మహిమ ప్రభావములు ఆపాదిస్తున్నామయ్యా. థాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా, 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 మా మొర ఆలకించువాడా నీకు వందనాలయ్యా. మాకు సాయము చేయవాడా నీకు వందనాలయ్యా. స్తుతిద్దామా. నోరు తెరిచి స్తుతిద్దామా. స్వరమెత్తి ముఖస్తుతి కాదు, హృదయపూర్వకముగా హృదయములు కుమ్మరించి వారు కావాలయనకి. ఎంతవరకు కాల్చి కాపాడిన విధమును బట్టి ప్రభా, ఎంతవరకు కాల్చి కాపాడిన విధమును బట్టి, గడిచిన వారమంతటిలో నీవిచ్చిన క్షేమం బట్టి, రోగం నుంచి, నొప్పి నుంచి, ప్రయాణములలో క్షేమం ఇచ్చి కాల్చి కాపాడిన నీ కృపను బట్టి నీకు వందనాలయ్యా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. స్తుతిద్దామా, స్తుతిద్దామా. స్తోత్రం. ప్రైజ్ యు లార్డ్, వి అడోర్ యు మాస్టర్. Thank you Jesus, thank you Jesus. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకి స్తోత్రం యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, నీకి స్తోత్రము యేసయ్యా. కనికరించి నా చేయి పట్టి అద్భుతం చేయు దైవమా, కనికరించి నా చేయి పట్టి. నీ దేవుడు అద్భుతకరుడు, ఊహకు మించిన కార్యములు చేయవాడు. ఖాళీ చేతితో ఉన్నను సమస్తము సమకూడి జరిగించువాడు. మందులతో తగ్గని రోగము అద్భుత రీతిగా స్వస్థపరచువాడు. ఈ దేవుడి పేరే అద్భుతకరుడు, ఆయన ఆశ్చర్యకరుడు. స్తుతిద్దామా మరి. కనికరించి మా చేయి పట్టి అద్భుతం చేయు దైవమా, కనికరించి నా చేయి పట్టి అద్భుతం చేయు దైవమా, అద్భుతం చేయు దైవమా, నీకే స్తోత్రం యేసయ్యా. పాడమ స్వరమెత్తి విన్నపాలు విను
డాక్టర్లు అంటారు ఆ గర్భము మోయబడి ఉన్నది, ట్యూబ్స్ క్లోజ్ అయిపోయినవి, ఇంకా పిల్లలు పుట్టరు అని. కానీ నీ దేవుడు అంటాడు, ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయబోతున్నాను, నీ గర్భము తెరుచువాడను నేను, మరుసటి ఏటికల పండంటి బిడ్డ నీ కౌగిలిలో ఉండును గాక అని. హల్లెలూయా. Receive it in the name of Jesus. Hallelujah. నీ దేవుడు మాట అయ్యగా దాన్ని త్రిప్పివేయువాడు ఎవ్వడు లేడని ఆయన నీకు వాగ్దానం ఇస్తున్నారు. హల్లెలూయా. సత్యవంతుడా నీకు స్తోత్రము, సర్వోన్నతుడా నీకు స్తోత్రము, మహిమగల రాజా రక్షణ వెదజల్లబడును గాక. థ్యాంక్ యూ జీసస్. చిన్న బిడ్డలను నింపండి అయ్యా. చిన్న పిల్లల చేతులు పైకెత్తాలి, చేతులు పైకెత్తాలి, కళ్ళు మూసుకోవాలి. చిన్న బిడ్డలను నింపండి అయ్యా. ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలు ఇదిగో నేను ప్రవచిస్తున్నాను, దేశంలో ఉన్నతముగా ఉన్నవారిగా వీరు నిలబడుదురు గాక. అనేకులకు పెట్టేవారిగా వీరు నిలబడుదురు గాక. ఆత్మ సెలవిస్తా ఉన్నాడు. చిన్న బిడ్డలు ఇదిగో వీరి జీవితాల్లో ఒక మార్గము దేవుడు తెరవబోతున్నాడు, ఒక జ్ఞానాత్మ వీరి మీద దేవుడు కుమరించబోతున్నాడు. ఓ మైటీ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చిన్న బిడ్డల దేవుడు ఇప్పుడే నింపియున్నాడు, నింపియున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్. ఓ గ్లోరీ, thank you for your glory, Master. Thank you for your glory. Thank you, Jesus. అద్వితీయుడా, అతికాక్షణీయుడా, ఇదిగో మా దుఃఖము చూచుచున్నవాడు, మా లేమి చూచుచున్నవాడు అయ్యా. నిన్న నేడు రేపు ఏకరీతిలో ఉన్నవాడు, నీవే సహాయం కదరు. ఇంక సహాయం ఎక్కడి నుంచి మాకు వద్దయ్యా. మనుషులు ఇప్పుడు పెడతారు, రేపు అంటారయ్యా. అటువంటి మనుషుల సహాయం మాకు వద్దయ్యా. నీవు కావాలి ప్రభా. చెప్తారాని ఏ కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, నువ్వు మాత్రమే కావాలయ్యా ప్రభా, నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే మేము ఎంతటి వారమయ్యా. ఇదిగో నీవేనయ్యా మా జీవితాలకు ఆధారము, నీవేనయ్యా ఆధారం. చెప్తారా, చెప్తారా, స్వరపెట్టి చెప్తారా, నీ కన్నీటితో ఆయన పాదాలు అడుగుదామా. ఎవరు పుట్టని నీటిలో పరిశుద్ధమైన నీటితో ఆయన పాదాలు అడుగుదామా. నీ కన్నీరు చూస్తున్నవాడు, నీ దుఃఖము చూస్తున్నవాడు, ఎవరు అర్థం చేసుకోలేని నీ బాధను అర్థం చేసుకునేవాడు. నామినల్గా కాదండి, మనుషులు చూడడానికి కాదండి, నిజముగా మన హృదయము కుమ్మరించి వారిగా ఉందామా. ఆధారం ఆయననే. మనుషుల మీద ఆధారపడుతున్నావా? మనుషులను బట్టి గొప్పగా ఫీల్ అవుతున్నావా? నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అనుకుంటున్నావా? నీ కష్ట సమయంలో నీకు ఆధారం మనుషులు ఎవరు కాదు. మనుషులు ఎవరు నీ వద్దకు రారు, నిన్ను ఎవరు పట్టించుకోరు. నీతో అవసరం ఉన్నంత మట్టుకే మనుషులు. కానీ నీవు ఏమీ లేని స్థితిలో, నీవు అంత డౌన్ అయిపోయిన స్థితిలో, చిల్లి గమ్మ నీ చేతిలో లేని స్థితిలో కూడా నీవు ఆదరించు వాడే నజరేయుడైన యేసయ్య, లోక రక్షకుడైన నా యేసయ్య, సృష్టికర్త అయిన నా యేసయ్య. చెడ్డవాడి ప్రభువా నువ్వే మా ఆధారము. చెడ్డమా సర్వతి అయ్యా నువ్వే మా ఆధారము, నువ్వే మా ఆధారమయ్యా, ఆధారమయ్యా. చెడ్డమా బిగ్గరగా అన్నయ్య నువ్వే మా ఆధారము, నువ్వే మా ఆధారము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. చెప్తామా? కాలము మారినా, కష్ట సమయం నుంచి దుఃఖ సమయంలో పోయి సంతోషకరమైన సమయం వచ్చి నీ జీవితంలో కాలము మారిన, కష్టాలు తీరిన, కారణము ఆయన మాత్రమే, మనుషులు ఎవ్వరు కాదు.
ఎవరిని ఆశ్రయముగా ఉండొద్దు, ఎవరిని బలముగా ఉండొద్దు. భర్తను బట్టి, భార్యను బట్టి, నీ సేవకుని బట్టి, చుట్టాలను బట్టి, రక్త సంబంధికులను బట్టి, రాజకీయ నాయకులను బట్టి ఇది ఎవరిని బట్టి నువ్వు అతిశయించొద్దు. నా అతిశయము నా క్రీస్తే. చెప్తారా? నా అతిశయము నా క్రీస్తే. నీవేనయ్యా నా అతిశయము. నేను నమ్మదగిన కోటము నీవేనయ్యా. గుర్రలను బట్టి, రౌతులను బట్టి, కార్లను బట్టి, బంగ్లాలను బట్టి, సంపదను బట్టి వారు అతిశయిస్తారేమో గాని నేనైతే నా రక్షకుడైన క్రీస్తు నిన్ను బట్టి అతిశయిస్తున్నానయ్యా. థ్యాంక్ యూ జీసస్. మా అతిశయము నీవేనయ్యా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రభువా నీకే మహిమ ఘనత ప్రభావం ఆపాదిస్తూ బలహీనమైన దాన్ని నిలబెట్టుకున్న రీతిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆపాదిస్తూ ప్రభు యేసు క్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఏంటిది మన టాపిక్? ఆలకించు దేవుడు. ఏంటిది? ఆలకించే ఆలకించే దేవుడు. దేవుడు. ఆయనకు అనేక పేర్లు ఉన్నాయి కానీ దాంట్లో ఇది ఒకటి, ఆలకించే దేవుడు. మరి ఎవరి ప్రార్థన ఆలకిస్తాడంట? నీతిమంతుల ప్రార్థన, ఇంకా నీతిమంతుల ప్రార్థన, దీనుల ప్రార్థన, దీనుల ప్రార్థన, బీదల ప్రార్థన, దరిద్రుల ప్రార్థన, దిక్కులేని వారి ప్రార్థన ఆలకిస్తాడంట. ఇంకా ఆయన చిత్తానుసారంగా దేవుని పట్ల ఏం కావాలి? వణుకు 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 పుట్టాలి. భయం, పాపము చేస్తున్నాము అంటే, తప్పుడు మాటలు మాట్లాడుతున్నామంటే, అబద్ధపు సాక్ష్యములు చెప్తున్నామంటే, ఇతరుల గురించి తప్పుగా అనుకుంటున్నాం. అట్లీస్ట్ మనసులో కూడా వారిని తప్పుగా మనం ఉద్దేశించుకోవడానికి ఏం కావాలి? వణుకు పుట్టాలి. ఇది తప్పు. ఆయన ఆలకించే దేవుడి మాటలు వింటాడు. ఆయన చూస్తున్న దేవుడిని తప్పు అని వణుకు మనకు కలగాలి. సచ్ డిస్టర్బింగ్ స్పిరిట్, రైట్? వెనుక జరుగు నాన్న, వెనుక జరుగు, వెనుక జరుగు. ఏంటిదంట? పోతే నాకు పోతే నన్ను ఇట్లా లాగద్దు అంట. అందుకే పాపం చేస్తున్నప్పుడు ఆయన వింటాడు, పాపము మాటలు మాట్లాడుతున్నప్పుడు అని మనల్ని ఆయన చూస్తాడు అనే భయం ఉండాలి. తెలుగు ట్రాన్స్లేషన్ లో భయభక్తులు అని ఉంటది కానీ భయం లేకుండా భక్తి లేదు. ఫియర్ ఆఫ్ గాడ్. ఏం కావాలి? అమ్మో దేవుడు చూస్తున్నాడు, ఆయన ఊరుకోడు అనే భయం కలగాలి నీకు. ఇంకా నీతిమంతుల ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు. దేవుని పట్ల భయం కలిగిన వారి ప్రార్థన ఆలకిస్తాడు. బీదల ప్రార్థన ఆలకిస్తాడు. దిక్కులేని వారి ప్రార్థన ఆలకిస్తాడు. దరిద్రులు దీనుల ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఎప్పుడు ఆలకిస్తాడు? ఆయన చిత్తానుసారముగా ప్రార్థించినప్పుడు. ఎప్పుడు? భయభక్తులు కలిగి ఆయన చిత్తానుసారంగా ప్రార్థించినప్పుడు. మళ్ళీ ఆయన చిత్తం ఎక్కడ తెలుస్తుంది? వాక్యం చదివితే తెలుస్తుంది. అంతేనా? నీకు నచ్చింది నువ్వు చేయమంటే కాదు. వాక్యంలో ఆయన చిత్తంలో ఏమున్నాయి, ఆయన చిత్తంలో ఏమి చేయాలి, ఏం చేయొద్దు, అవన్నీ ఉంటాయి కదా. నీకేదైనా హృదయ వాంఛ కలిగితే దేవుడి నుంచి ఒక వాగ్దానం పొందుకో ఫస్ట్. ఇది దేవుని చిత్తమా కాదా? అప్పుడు ఆ వాగ్దానం పట్టుకొని అడుగు. ఆయన ఏం చేస్తాడు? ఆలకిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన కావాలి. మరి ఎప్పుడు ఆయన మీ ప్రార్థన, మన ప్రార్థన ఆలకించడు? కపటమైన పెదవులు. వెరీ గుడ్. ఎప్పుడు ఆలకించడు? కపటమైన పెదవుల నుంచి వచ్చే ప్రార్థన, బూతు మాటలు, తిట్టు మాటలు, అబద్ధపు సాక్ష్యములు, సరసోక్తులు, కుళ్ళు జోకులు, పిచ్చి పిచ్చివి, ఇవన్నీ పిచ్చి మాటలు కాదు. వాళ్ళ ప్రార్థన అంగీకరించడంట. అర్థమైందా? ఇంకా ఎవరి ప్రార్థన ఆలకించడు? పాపుల ప్రార్థన అంగీకరించడు. నువ్వు దేవుడి గురించి తెలుసు, ఆయన పరిశుద్ధత తెలుసు, ఆయన రక్షణ తెలుసు, ఇంకా నువ్వు పాపమునే హృదయంలో ఉంచుకొని ప్రభువా కరుణించు అంటే వినడు, ఆయన ఆలకించడు. అర్థమైందా? ఎప్పుడు ఎవరి ప్రార్థన వింటాడు, ఎప్పుడు వింటాడు, ఎప్పుడు ఆలకిస్తాడు, ఎప్పుడు ఆలకించడు.
ఆయన ఆలకించే దేవుడే, ఆయన పేరు ఆలకించే దేవుడే. కానీ ఎప్పుడు ఎలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏది గట్టిగానే ఇచ్చే దేవుడు కాదు, ఏది గట్టిగానే చేయడు. ఫ్రీగా యేసుక్రీస్తు వెల చెల్లించుంటే నువ్వు రా, నువ్వు ఎంత పాపంలో చేస్తాడు అంటే అది తప్పు పోదా, అబద్ధపు పోదా. నువ్వు నలుపబడాలి, వెల చెల్లించాలి, ఎవరి వెల వాళ్ళదే. యూ హ్యావ్ టు పే ద ప్రైజ్. అర్థమైందా? అంత ఈజీ జీవితం కాదు క్రైస్తవ జీవితం, సౌభాగ్య జీవితం కాదు. క్రైస్తవ జీవితం ముళ్ళబాట కాదు. ఎప్పుడు ఆలకిస్తాడంట? నీతిమంతులు. బట్టి వాళ్ళు ఎప్పుడు ఆలకిస్తాడు? భయభక్తులు కలిగి ఆయన చిత్తములో ప్రార్థన చేసినప్పుడు, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేసినప్పుడు. ఎవరు నీతిమంతులు? ఆయన రక్తంతో కడగబడిన వారు నీతిమంతులు. మన క్రియలను బట్టి నీతిమంతులము కాదు. అర్థమైందా? నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు, దీనుల ప్రార్థన ఆలకిస్తాడు, బీదల ప్రార్థన, దిక్కులేని వారి ప్రార్థన ఆలకిస్తాడు, భయభక్తులు కలిగిన వారి ప్రార్థన ఆలకిస్తాడు. కపటమైన పెదవుల నుంచి వచ్చే వారి ప్రార్థన, పాపము హృదయంలో పెట్టుకొని ప్రార్థించే వారి ప్రార్థన ఆలకించడు. ఆయన చిత్తానుసారంగా భయభక్తులు కలిగి ప్రార్థించినప్పుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఎడమ చేయి హృదయం మీద తెచ్చుకొని కుడి చేయి పైకి తీర్మానం తీసుకుందాం.